ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, SMS చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు. అలాగే ఈ వీడియోలని, ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులతో, మీ సర్కిల్స్తో, మీ శ్రేయభిలాషులతో షేర్ చేసుకుంటున్నారు. అంటే మీరు చాలా బాగా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇక ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. వేసవి కాలంలో ఎలాంటి ఆహార విహారాలు మంచివి, ఆయుర్వేదం ఎలాంటి ఆహారాలని ఎలాంటి విహారాలని సూచిస్తుంది, ఇది శాస్త్రీయంగా తెలుసుకుందాం. అంటే అసలు ఒరిజినల్ ఆయుర్వేదిక్ క్లాసిక్స్లో ఈ సమ్మర్లో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటివి తీసుకోకూడదు, అలాగే విహారపరంగా మన డే టు డే యాక్టివిటీస్ పరంగా ఏం చేయాలి, ఇది ఒరిజినల్గా క్లాసిక్స్లో ఉండే విషయాలు తెలుసుకుందాం. వేసవి అంటే ఎవరికైనా ఈ ఆట విడుపు సెలవులు అనుకుంటారు. అయితే సెలవులే కాదు, మండు టెండలు, వడగాల్పులు, ఉష్ణతాపాలు, ఇవన్నీ కూడా మన చుట్టూ పొంచి ఉంటాయి. ఏ మాత్రం మీరు నిర్లక్ష్యంగా ఉన్నా ఈ ఎండలకి మీరు గురేక తప్పదు. ఎండలకి తాళలేక, ఇక వేడికి తట్టుకోలేక ఆరోగ్యం దెబ్బతింటం అనేది తథ్యం. అంటే తప్పకుండా మీ హెల్త్ అనేది డిటోరియేట్ అవుతుంది ఎండాకాలం. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయుర్వేదంలో స్వస్థవృత్త నియమాలు అనే ఉన్నాయి. స్వస్థం అంటే ఏమిటంటే ఆరోగ్యం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అనేది ఆయుర్వేదం ప్రథమ ప్రయోజనం. అంటే స్వస్థుడి స్వాస్థ్యాన్ని రక్షించుకోవాలి. దీనికి దినచర్య, రాత్రి చర్యలనే ఉన్నాయి. అంటే పగలు ఏం చేయాలి, రాత్రి ఏం చేయాలి, సీజనల్గా ఏం చేయాలి, ఇది తెలుసుకోవాలి. ఈ ఆయుర్వేదం ప్రథమ ప్రయోజనం ఏమిటి అంటే ఆరోగ్య పరిరక్షణ, స్వస్థస్య స్వాస్థ్య రక్షణం అంటాం. కాబట్టి మెయిన్ ఎయిమ్ ఆయుర్వేదానికి ఏమిటి అంటే హెల్త్ని రక్షించడమే. దీంట్లో ఈ గ్రీష్మాన్ని అంటే ఎండల తాపాన్ని అధిగమించడం ఎలా అనేది ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్పారు. ఈ వేసవిలో మనం ఆయుర్వేదం తాలూకు ఈ విషయాలన్నింటినీ కూడా మనం పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇది తెలుసుకోవాలంటే ముందు అసలు మన శాస్త్రాలలో చెప్పినటువంటి 6 ఋతువులు, 2 ఆయనాల గురించి మనకి కొంత అవగాహన ఉండాలి. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా 6 ఋతువులు ఉంటాయని. ఆయనాల గురించి అంతగా చాలామందికి తెలియదు. మనకి ఏడాదికి 2 ఆయనాలు ఉంటాయి. 2 ఆయనాలు, ఒకటి ఉత్తరాయణం, 2 దక్షిణాయనం. ఇలా 2 ఆయనాలు ఉంటాయి. ఈ 6 ఋతువులు ఈ 2 ఆయనాలలో ఇవిడిపోతాయి. అంటే వర్ష, శరద్, హేమంత ఋతువులేమో ఇవి మనకి ఎంతో ఆహ్లాదాన్ని పంచుతూ ఉంటాయి. వీటిని దక్షిణాయనంలో చేర్చారు. ఈ దక్షిణాయనాన్ని విసర్గకాలం అంటారు. విసర్గం అంటే ఏమిటి? ఇవ్వటం, టు గివ్. అంటే చంద్రుడు మనకి ఈ కాలాల్లో బలాన్ని ఇస్తాడు. ఈ కాలంలో మన శరీరం బాగా బలాన్ని పుంజుకుంటూ ఉంటుంది. ధాతు పుష్టితోటి స్ట్రెంథన్ అవుతుంది. ఇక ఉత్తరాయణం అంటే ఏమిటి? ఆగ్నేయం. అంటే దీన్నే ఆదాన కాలం అని కూడా అంటారు. ఉత్తరాయణాన్ని ఆదానం అంటే ఏమిటంటే తీసుకోవటం. అంటే ఈ కాలంలో సూర్యుడు ఏం చేస్తాడు? మన బలాన్ని మొత్తం తీసేసుకుంటాడు. ఈ కాలం చాలా వేడిగా ఉంటుంది. ఆయుర్వేద దృక్పథం ప్రకారం ఏంటంటే ఈ ఆదాన కాలంలో మన శరీరం నుంచి బలం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే శరీరం కొంత ధాతు క్షీణతకి, కొంత బలహీనతకి గురవుతుంది. అందుకే శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులలో మన శరీరానికి మంచి పోషణ, అలాగే రక్షణ, ఇవి 2 అవసరం. పోషణ ఆహారం ద్వారా, రక్షణ మన ఆచార వ్యవహారాల ద్వారా అవసరం. ఈ సందర్భంగా గ్రీష్మం గురించి కొంత మనకి తెలియాలి. ఆదాన కాలమైనటువంటి ఈ గ్రీష్మ ఋతువులో ప్రకృతి సహజంగానే ఒంట్లో నుంచి బలం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ బలం కోసం, బలవర్ధనానికి, అలాగే ఆరోగ్య పరిరక్షణకి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే తీక్ష్ణమైనటువంటి ఉష్ణం అంటే వేడి, దీంతో ఏం జరుగుతుంది? ఈ వాయువు అనేది భూమి నుంచి సౌమ్య గుణాన్ని తీసుకుని వాతావరణాన్ని మొత్తాన్ని వేడిగా తయారు చేస్తుంది. ఈ ఎండ వేడికి శరీరంలో కఫం ప్రకోపిస్తుంది. కఫం అలాగా పెరిగిపోయి జఠరాగ్ని తగ్గిపోతుంది. అంటే ఆకలి తగ్గుతుంది. అంటే ఈ నిప్పుల మీద నీళ్లు పడ్డట్టుగా ఈ నీళ్లు అంటే కఫం పెరిగింది, నిప్పుల మీద పడింది అంటే ఆకలి మీద పడింది. దీంతో జఠరాగ్ని తగ్గిపోయింది. ఇదే ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రాబ్లం. అందుకే మీరు గమనించే ఉంటారు, ఎండాకాలం ఆకలి తగ్గిపోతుంది, అంటే అగ్నిమాంద్యం అనేది వస్తుంది. అయితే దీనికి కాంట్రడిక్టరీగా దాహం బాగా ఉంటుంది, అంటే దప్పిక బాగా ఉంటుంది, కానీ ఆకలి తగ్గుతుంది. ఆకలి తగ్గటమే మెయిన్ ప్రాబ్లం.
దీంతో ఇది ఆకలి తగ్గటం వల్ల అనేక వ్యాధులు మన మీద పొంచి ఉండి దాడి చేస్తాయి. అందుకే ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే హత్వా అగ్నిం కురుతే సర్వాన్ రోగాన్ అంటుంది. అంటే ఇలాగా అగ్ని తగ్గటమే అనేక వ్యాధులకి కారణం. కానీ దీన్ని సత్వరమే జయించాలి అగ్నిమాంద్యాన్ని. అంటే ఎలాగా అంటే హతః తం త్వరహ జయేత్, అంటే త్వరగా ఈ అగ్నిమాంద్యాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎండ వేడితో ఒంట్లో ఓజస్సు కూడా తగ్గుతుంది. అంటే మనం తిన్న ఆహారం రసంలాగా కన్వర్ట్ అవుతుంది. అక్కడి నుంచి రక్తం, రసరక్త మాంసం మేధోస్తి మధ్య శుక్రాలని సప్త ధాతువుల కింద తయారయ్యి ఫైనల్గా ఎట్లయితే పాల నుంచి ఫైనల్గా అంటే పాలు పెరుగు, అక్కడి నుంచి వెన్న, అక్కడి నుంచి నెయ్యి తయారయ్యాయో అలాగే మనం తిన్న ఆహారం రసం రక్తం ఇలాగ ఫైనల్గా ఓజస్గా తయారవుతుంది. కాబట్టి ముందు నుంచే ఈ వ్యాధులు మీ మీద దాడి చేయకుండా ఉండాలి అంటే అప్పుడు ఆహార విహారాలలో మార్పులు చేసుకోవాలి. సరే, ఆహార విహారం అన్నాం కదా, మరి ఆహారం ఏమిటి ఇది తెలుసుకోవాలి. వేసవి కాలంలో తీసుకోవాల్సినటువంటి ఆహారానికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఏమిటంటే అవి లఘు, స్నిగ్ధ, మధుర, హిమ, ద్రవ ఈ స్వభావాలు ఉండాలి. ఇది ఆయుర్వేద సూత్రం. ఈ సూత్రంలోనే మొత్తం మొత్తం కాన్సెప్ట్ అర్థమవుతుంది. లఘుగా ఉండాలి, స్నిగ్ధంగా ఉండాలి, మధురంగా ఉండాలి, హిమంగా ఉండాలి, ద్రవంగా ఉండాలి ఆహారం. ఈ సూత్రం అంటే మనం తిన్నది మందంగా కాకుండా తేలిగ్గా అరగాలి. ఎందుకంటే ఆకలి తగ్గిపోయింది కదా, అందుకని లైట్ ఫుడ్ తీసుకోవాలి లఘు. అలాగే ఇది మళ్ళీ కొద్దిగా జిడ్డుగా ఉండాలి, అంటే స్నిగ్ధంగా ఉండాలి. అప్పుడు వెంటనే ఇది డైజెస్ట్ అయిపోయి మళ్ళీ మనకి ఎంటీగా అవ్వదు. అందుకని కాస్త స్నిగ్ధంగా ఉండాలి. అలాగే బడలిక లేకుండా సత్తువ ఇవ్వటం కూడా అవసరం ఇలాంటి ఆహారం. అంటే మధురంగా ఉండాలి. చూడండి, ఏదైనా మధుర పదార్థం తింటే మనకి ఎనర్జెటిక్గా ఉంటుంది. గ్లూకోజ్ అందుకే కదా మనకి ఎనర్జీని ఇస్తుంది. ఇక బయట వేడికి విరుగుడుగా దీనికి ఆపోజిట్గా హిమం అంటే చల్లటి పదార్థాలు ఇవి తీసుకుంటే ఉపశమనంగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. అంటే ఒంట్లో ద్రవ నష్టం ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని భర్తీ చేయటం అవసరం. కాబట్టి ఇది ప్రాథమిక సూత్రం. వేసవిలో సహజంగానే ఆకలి తక్కువ ఉంటుంది అనుకున్నాం కదా, అంటే అగ్నిమాంద్యం ఉంటుంది అనుకున్నాం కదా. కాబట్టి తేలిగ్గా జీర్ణమయ్యేటువంటి పదార్థాలు తీసుకోవాలి. అంటే ఏమిటి, మనం బరువుగా ఉండేటువంటి గురు పదార్థాలు తీసుకొని మళ్ళీ అగ్నిమాంద్యాన్ని పెంచుకోకుండా తేలిగ్గా ఆకలిని పెంచుకునేలాగా ఉండాలి ఈ ఆహారం. అలాగే జిడ్డుగా ఉండేటువంటి ఆహారం అగ్నిని ఎక్కువ చేస్తుంది. ఇప్పుడు మనం మంటలలో కొద్దిగా నెయ్యి వేయండి, నెయ్యి జిడ్డు కదా, అగ్ని పెరుగుతుంది కదా. అలాగే ఆకలి కూడా, దీంతో జఠరాగ్ని ఆకలి పెరుగుతాయి. సరే, ఇది తినాల్సిన వాటి గురించి. మరి తినకూడనివి ఏమిటి ఇది కూడా తెలుసుకోవాలి. అంటే పథ్యం అపథ్యం. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వేసవిలో ఉప్పు, కారం, పులుపు ఎక్కువ తీసుకోకూడదు. అంటే నింపదవుడు ఉప్పు అంటాం, అంటే కొద్దిగా ఉప్పు తీసుకోవాలి డీహైడ్రేషన్ రాకుండా. ఎందుకంటే చెమట రూపంలో సాల్ట్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అతిగా ఉప్పు తీసుకుంటే మళ్ళీ ప్రాబ్లం. కాబట్టి తినకూడనివి ఏమిటి అంటే ఎక్కువ మొత్తాల్లో ఉప్పు తీసుకోకూడదు, కారం పులుపు కూడా తగ్గించుకోవాలి. గ్రీష్మ ఋతువులో ఎక్కువగా ఎక్సర్సైజ్ కూడా చేయకూడదు, అంటే వ్యాయామం అంటాం. ఎందుకంటే ఆయుర్వేదం ఏం చెబుతుంది, శరీరం ఆయాస జననం వ్యాయామం ఉంటుంది. వ్యాయామానికి డెఫినేషన్ ఏమిటి అంటే ఆయాసాన్ని ఇచ్చేది వ్యాయామం. ఆయాసం అంటే ఏమిటి అంటే గుండె వేగం పెరగటం. గుండె వేగం పెరిగినప్పుడు చెమట ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇలా చెమట ఎక్కువ పడుతుంది కాబట్టి చెమట రూపంలో నీళ్లు సాల్ట్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఇంకా నీరసం, శుష్కత్వం ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఓవర్గా ఎక్సర్సైజ్ చేయకూడదు, కేవలం ఒక అర్ధశక్తిగా ఎక్సర్సైజ్ చేస్తే చాలు. అలాగే మరొక ముఖ్యమైన రూల్ చెప్తుంది ఆయుర్వేదం, మద్యం నా పేయం అంటుంది శాస్త్రం. అంటే మద్యాన్ని ఖచ్చితంగా తాకూడదు, తీసుకోకూడదు అంటుంది ఆయుర్వేదం. మద్యంతో శరీరంలో అంగశైథిల్యం వస్తుంది, అంటే పటుత్వం తగ్గిపోతుంది. ఒళ్ళంతా కూడా మంటలు వస్తాయి, సర్వాంగ తాపం. ముఖ్యంగా ఈ ముఖం కానీ కళ్ళు కానీ ఇవన్నీ చీకట్లు కమ్మినట్టుగా అనిపిస్తాయి. గ్రీష్మ ఋతువులో మద్యాన్ని ఎక్కువగా తీసుకుంటే అనేక సమస్యలు అనుబంధించి ఉంటాయి. కాబట్టి మద్యానికి దూరంగా ఉండాలి. సరే, ఇంత చెప్పుకున్నాం. అసలు ఎగ్జాక్ట్గా ఈ ఎండాకాలం ఏమి తినొచ్చు, ఏమి తినకూడదు, కూరలు పండ్లు వీటి విషయంలో ఏం తినాలి అనేది తెలుసుకోవాలి. ముందు కూరల విషయం తీసుకుంటే కరివేపాకు మంచిది. దీన్ని ఆయుర్వేదంలో కాలశాఖం అంటాం, అంటే డార్క్ కలర్లో ఉండేటటువంటి ఆకుకూర. దీన్ని మీరు మీ ఫుడ్లో వేసుకుంటే ఇది చలవ చేస్తుంది, అలాగే పిత్తాన్ని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి మెదడుకి మంచిది. ముఖ్యంగా ఈ కాలం ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి పిల్లలకి, కాబట్టి పిల్లలకి దీన్ని ఇస్తే మెదడుకి బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కాలంలో కరివేపాకుని తప్పనిసరిగా తీసుకోండి. మీరు వాడే మజ్జిగలో వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, అన్నిట్లో కూడా కరివేపాకు వాడచ్చు. ఆఖరికి కరివేపాకు కారం తయారు చేసుకొని దాన్ని లైట్గా అన్నం మొదటి ముద్దలో కలుపుకొని కూడా తినచ్చు. ఇక రెండోది
తినదగింది ఈ కాలం ఏంటంటే క్యాబేజీ. దీన్ని కలంబి అంటారు ఆయుర్వేదంలో. ఈ క్యాబేజీ మధురంగా ఉంటుంది, వేసవి కాలానికి చాలా మంచిది. ముఖ్యంగా ఈ ఎండాకాలం కొంతమంది తల్లులు ప్రసవిస్తూ ఉంటారు, వాళ్ళకి నరకంగా ఉంటుంది, పిల్లలకి అలాగే తల్లులకి కూడా. ఇలాంటప్పుడు ఈ క్యాబేజీ కూరని పెట్టడం మంచిది, ఇది ఆయుర్వేదం సూచిస్తుంది. కాబట్టి దీన్ని స్తన్యదం అంటే స్తన్యాన్ని వర్ధింపజేసేటటువంటి పెంచేటటువంటి ఆహార పదార్థం కింద ఆయుర్వేదం చెబుతుంది, కాబట్టి దీన్ని తీసుకోవాలి. ఇక తర్వాత ఆహార పదార్థం పొట్ల ఆకు, పటోల పత్రం అంటాం. అంటే మన తెలుగు ప్రాంతాలలో దీన్ని ఆకుని అంతగా వాడరు, కానీ దీన్ని కూడా బచ్చల కూరలాగా ఆకుకూరలాగా పప్పులో వేసుకుని తింటే పైచం తగ్గుతుంది, పిత్తం తగ్గుతుంది, తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఈ తర్వాత వెజిటబుల్ అరటి పువ్వు, కదళీ పుష్పం. ఇది అరటి పువ్వు గురించి చాలామంది తెలియదు, కానీ దీన్ని కూడా కూరగా వండుకోవచ్చు. ఇది నోటికి వగరగా అనిపిస్తుంది, కానీ విచిత్రంగా కడుపులోకి వెళ్ళి అరిగిన తర్వాత ఇది మధురంగా తయారవుతుంది. ఆ మధురం అనేది ఈ వేసవికాలం ముఖ్యం. అంటే ఇది పిత్తాన్ని తగ్గిస్తుంది, వేడిని తగ్గిస్తుంది. ఈ కాలంలో తప్పకుండా మీరు దీన్ని వాడుకోవాలి. ఇది ఇలాంటిదే మరొక సహజ పదార్థం బూడిద గుమ్మడికాయ. మామూలుగా బూడిద గుమ్మడి అంటంతోనే అది అపత్యం అని చాలామంది భయపడుతూ ఉంటారు కుష్మాండం చూసి, కానీ ఇది ఒక అమృత ఫలం. లేతగా ఉండేటువంటి బూడిద గుమ్మడికాయ ఈ వేసవిలో అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి కాయగూర. దీన్ని కూరగా వండుకోవచ్చు, ఎలాగైనా పేటా రూపంలో స్వీట్లా తయారు చేసుకొని తినొచ్చు. ఇలాంటిది మరొక కాయగూర కాకరకాయ. కాకరకాయ చలవ చేస్తుంది, అలాగే ఎండాకాలం బాగా డీహైడ్రేషన్ వల్ల మలబద్ధకం వస్తుంది, మలబద్ధకం రాకుండా కాకరకాయ కాపాడుతుంది. కామెర్లు ఇలాంటి వాటిలో కూడా మంచిది. వీటన్నిటికీ మించి విశేషంగా ఇది ఆకలిని పుట్టిస్తుంది. ఇవన్నీ కూడా కాయగూరలు. మరి పండ్లు ఏమి తినాలి? నిజానికి ఈ వేసవికాలం అన్ని రకాల పండ్లు తినచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ కొన్నిటి మీద మీరు ఫోకస్ పెడితే మంచిది. ఉదాహరణకు అరటిపండ్లు. ఇక్కడ అరటిపండ్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా మీకు శక్తినివ్వాలి, వేసవిలో బాగా తీసుకోవాలంటే అరటి తోలుని గమనించండి, మచ్చలు రావాలి, అక్కడ బాగా మిగలబండాలి. అలాంటి అరటిపళ్ళు మీరు తీసుకుంటే మంచిది. చీటే వాళ్ళే మౌస్ అంటారు హైదరాబాద్ ప్రాంతంలో. ఇవి మంచి తీపిగా ఉంటాయి, రుచిగా ఉంటాయి, చలవగా ఉంటాయి, వేసవిలో మంచి బలాన్ని ఇస్తాయి. ఇక్కడ పచ్చి అరటి కంటే కూడా ఎప్పుడు కూడా పండిన అరటి తినడం మంచిది. ఇక పండ్లల్లో చాలామంది తల్లులు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఏ పళ్ళు పెట్టాలి మా పిల్లలకి అని. అంటే ఈ డయేరియా రాకుండా, నీరసం రాకుండా, రక్తాన్ని పెంచేటువంటి పళ్ళల్లో బెస్ట్ ఏమిటి అంటే దానిమ్మ. ఇది దానిమ్మ తీపిగా ఉంటుంది, ఉండటమే కాదు దాహాన్ని కూడా తగ్గిస్తుంది, అంటే ఎక్సెసివ్ థర్స్ట్ తగ్గిస్తుంది. అలాగే దానిమ్మ శక్తినిస్తుంది, ఆ శరీరం మీద వేడి తాలూకు ప్రభావం తగ్గిస్తుంది. ఆ తర్వాత మనం వాడుకోదగినటువంటి పండు ద్రాక్ష పండ్లు. ఈ ద్రాక్ష కిస్మిస్లు కాకుండా గింజలు ఉండే ద్రాక్ష చలవ చేస్తాయి, తీపిగా ఉంటాయి. ముఖ్యంగా ఈ ద్రాక్ష కళ్ళకి మంచిది. అంటే వేసవిలో ఈ కళ్ళు మంటలు ఉంటూ ఉంటాయి కదా, అలా ఉండకుండా ఉండాలంటే ద్రాక్ష తింటే కళ్ళు బాగా చల్లగా హాయిగా ఉంటాయి. అందుకే మించి ద్రాక్ష మంచి నిద్రాజనకంగా పనిచేస్తుంది, అంటే చక్కటి నిద్రకి ఇది సహాయపడుతుంది. ఇలాంటిదే మరొక మంచి పండు వేసవి కాలం వాడుకోదగింది బత్తాయి మధురంగా ఉంటుంది, దాహాన్ని తగ్గిస్తుంది, విటమిన్ సి ఉంటుంది దీంట్లో, కాబట్టి ఇమ్యూనిటీని పెంచుతుంది. ఇవన్నీ ఆహారాలు. మరి విహారాలు ఏమిటి అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి వేసవిలో, ఇది కూడా తెలుసుకోవాలి. అంటే ఆయుర్వేదంలో ఆహారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే విహారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అంటే మన అలవాట్లు, జీవన శైలి, జీవన విధానం ఇదంతా ముఖ్యం. కాబట్టి వేసవిలో మనం ఎలాంటి దుస్తులు ధరించాలి, ఇంటిని ఎలాగ చక్కదిద్దుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు దుస్తుల విషయం. దుస్తులు అసలే చెమట కదా, ఈ దుస్తులు మళ్ళీ చెమటతో తడిసి ముద్దయ్యి ఆ చెమట వాసన వస్తూ ఉంటాయి. అలా కాకుండా సువాసన భరితంగా ఉండాలి. దుస్తులు సుగంధ ద్రవ్యాలతో కూడి ఉండాలి. ఇలాంటి సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసినటువంటి పల్చటి దుస్తులు ధరించాలని ఆయుర్వేదం చెప్తుంది. ఇది వేసవి తాపానికి పెద్ద విరుగుడు. మరి దుస్తులు సుగంధంగా ఎలా ఉంటాయి అంటే మీరు ఏం చేయాలంటే ఒక బకెట్ నీళ్ళల్లో వట్టివేళ్ళు అలాగే చందనం చెక్క పేళ్ళు వేయండి. వట్టివేళ్ళు, చందనం చెక్క పేళ్ళు బకెట్ నీళ్ళకి వేయండి. ఒక 2-3 గంటలు అలాగే వదిలేయండి ఆ నీళ్ళని. తర్వాత అవి వాటి ఎక్స్ట్రాక్ట్ నీళ్ళలోకి దిగిన తర్వాత తెల్లటి దుస్తులు ఏం చేస్తారంటే ఆ నీళ్ళలో జాడించి నీడలో ఆరబెట్టండి.
ఆ, ఇలాంటి దుస్తులు మీరు ధరిస్తే చక్కగా మైల్డ్ ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది. అలాగే ఈ కాలం మీరు మామూలుగా మల్లెపూలు ఎక్కువ వస్తూ ఉంటాయి, కాబట్టి మల్లెపూలను కూడా ధరించవచ్చు ఒకవేళ మహిళలు అయితే. ఇక ఆయుర్వేదం సూచించే మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విహారపరంగా ధారాగృహాలు. ధారాగృహాలు ఒక అద్భుతమైన కాన్సెప్ట్. అంటే మనకి క్రాస్ వెంటిలేషన్ ఉండేలాగా కిటికీలు ఉంటాయి కదా, మళ్ళీ ఈ కిటికీలకి ఏం చేయాలంటే మీరు లతలు, తీగలు, అలాగే పుష్పాల చెట్లు, పుష్పాలు పూచేటువంటి చెట్లు ఇలాంటి పాకించాలి. పాకించి ఇక వాటిని అప్పుడప్పుడు నీళ్లతోటి తడుపుతూ ఉండాలి, లేకపోతే అలా నీళ్లు చుక్కలు చుక్కలుగా పడేలాగా అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఇంకా ఇక చూడండి, లోపలికి వచ్చేటువంటి గాలి ఆ పువ్వుల తాలూకు పరిమళంతో ఆకులతోటి తడిచి అలాగా మలయ మార్తంలాగా గాలి వస్తూ ఉంటుంది. ఎంతటి గొప్ప ఎయిర్ కండిషనర్ అయినా కానీ దీని ముందు దిగదుడిపే. అంతటి అమేజింగ్గా అనిపిస్తుంది. ఇది ఒక చక్కని పార్కులో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ధారాగృహాలు అంటారు వీటి. అన్నిటికీ మించి ఆయుర్వేదం ఏం చెప్తుందంటే అర్క పరాంచరేత్ అంటుంది. అర్కం అంటే వేడి, అంటే సూర్యుడు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంకుశంలాగా గుచ్చుతుండేటువంటి తీక్ష్ణమైన సూర్యకాంతికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. ఇలాగా ఈ ఆహారాల్ని విహారాల్ని పాటిస్తే ఎండాకాలం వచ్చేటువంటి అనేక వ్యాధుల నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం.